హై వ్యూర్స్, నేను ఏ వీడియో ఇచ్చినా క్రాస్ చెక్ చేసుకొని ఇస్తాను. ఇన్ కేస్ అక్కడ కూడా క్రాస్ చెక్ చేసినా కూడా ఎక్కడైనా ఏదైనా తప్పిదం ఉంది అన్న, ఏదైనా మిస్టేక్ ఉంది అన్న, మీలో ఎవరైనా కామెంట్ పెడితే మరలా నేను రీచెక్ చేసుకొని నా తప్పుదని వీడియో తీసేస్తాను. రీజైన్ రివాల్స్ వస్తే ఖచ్చితంగా ఇస్తాను. అవసరం లేదులే తేడా కామెంట్స్ వస్తున్నాయి అండ్ వీడియో తీసిన బెటర్లే అనుకున్నప్పుడు ఇంక దాన్ని టచ్ కూడా చేయను. టాపిక్ కులశేఖర్ గారికి సంబంధించి నేను వీడియో ఇచ్చాను. ఆ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళా. ఒక మనిషి అనే అతను ఎలా ఉండాలి, భార్య, పిల్లలు, సంసారం, భవిష్యత్తు, డబ్బు, సొసైటీ, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి నా అందులో పాజిటివ్ అని చెప్పాను. చెప్పింది ఏంటి, కులశేఖర్కి ఒక హీరోయిన్ మోజులో పడటం వల్ల, అక్కడ జరిగినటువంటి తప్పిదాల వల్ల ఆయనకు అవకాశాలు రాలేదు అండ్ దానికి తోడు ఉన్న డబ్బు అంతా కూడా పోయిందని. దీనికి చాలామంది ఏం పెట్టారు, మీరు వ్యూస్ కోసం వేస్తున్నారు, మీకు తెలియకుండా చెప్తున్నారు, అది ఇదని. సార్, నేను 2008 to 2009 2 years సినీ ఫీల్డ్లో ఇన్ ఫిలిం బ్రాండింగ్ మేనేజర్గా చేశాను. టాప్ సినీ సెలబ్రిటీ సినిమాలకు నేను చేశాను. బట్ నేను పబ్లిసిటీ చేసుకొని ఎవడు పడితే వాడిలాగా ఓవర్ యాక్షన్ కూడా చేయను. ఈ ఛానల్ పెట్టిన పర్పస్ మెయిన్, ఏదైతే ఒక న్యూస్ అనేది ఉందో, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉందో, న్యూస్ ఛానల్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ యాక్యురేట్గా ఇవ్వట్లా. నేను ఇద్దాం, ఎలా ఇవ్వాలి అది కూడా మీ ఇంట్లో ఒక మనిషిగా మీకు అర్థమయ్యేలా చెప్పేలా ఉండాలి. సోకాల్డ్ జర్నలిస్ట్ లాగా లేదా సోకాల్డ్ మీడియా పర్సన్గా హడావుడి వద్దు. అందుకే ఓపిక్గా రిప్లైస్ కూడా ఇస్తుంటా కొన్ని కామెంట్స్కి. సో ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మీరు క్రాస్ చెక్ చేయండి. కులశేఖర్ని ఎక్కడైనా తక్కువ చేశానా? నేను మాట్లాడింది ఏంటి, మనం కెరీర్లో ఉన్నప్పుడు తెలిసి తెలియకుండా మనం కొన్ని విషయాలు డైవర్ట్ అవుతూ ఉంటాం. అలా డైవర్ట్ కావద్దని చెప్పాను. మీరు అందరూ అంటున్నారు కదా, హీరోయిన్ అని అద్దనిదని మీరు అట్లా చెప్పకండి, అద్దనిదని అన్నారు కదా. ఆయన సంపాదించిన డబ్బంతా ఏమైంది ఒకసారి మీరు చెప్పండి, క్రాస్ చెక్ చేయండి. ఆయన భార్య, ఆయన పిల్లలు ఆయన వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయారు ఒకసారి చెప్పండి. సరే, ఆయనకి అల్జీమర్స్ లేదు, యాక్సిడెంట్ అయింది, మెదడు దెబ్బ తగిలింది, ఓకే. మరి ఆయనతో ఎవరో ఒకరు ఉండాలిగా. ఎందుకే వాళ్ళు ఎవరు ఎందుకు లేరు? క్రాస్ చెక్ చేస్తారా పోనీ కనీసం మీరు? చేయరు. ఆయన గురించి నేను జస్ట్ రఫ్గా ఒక నిజం చెప్పి అందరం జాగ్రత్తగా అలర్ట్ చేస్తే మీరు వచ్చేసి ఆయన గురించి నెగిటివ్గా చెప్పి ₹1,000 కోసం వ్యూస్ కోసం ఇచ్చినట్టుగా ఏంటండి అసలు అది? ఇదే కదా నేను పొలిటికల్ వీడియోస్ చూసిన, మిగతా వీడియోస్ చూసిన అలాగే పెడతాను కామెంట్లు. ఎలా ఉంటుంది మన సొసైటీలో ఎప్పుడు కూడా 30% మెంబర్స్ ఎలా ఉంటారంటే వారు ఏదైతే అనుకుంటే అదే నిజం అనుకుంటా ఉంటారు. అది తప్ప ఇంక వేరేదంటే కాదు కూడదు అదిరా ఇదిరా రకరకాలు చేస్తారు. పొలిటికల్ కావచ్చు, నార్మల్ కావచ్చు. జగన్కి 39% ఓట్లు వచ్చాయి కదా, ఆ 30% ఉన్నారు చూసారా, ఆ 30% చచ్చినా సరే జగనే అంటారు. జగన్ తప్ప ఇంక వేరేది కాదంటారు వాళ్ళు. జగన్కి ఇప్పుడు 30% ఓట్లు పడుతూనే ఉంటాయి. ఆ మిగతా 9% ఉన్నారా కన్ఫ్యూజన్లో భయంతో అలా ఓట్లు వేస్తున్నాను. సో ఇప్పుడు కూడా కులశేఖర్ గురించి కావచ్చు, ఇప్పుడు నేను ఒక వీడియో టాపిక్ ఇచ్చినప్పుడు కావచ్చు, ఎవరైతే నేను చెప్పిందని యాక్సెప్ట్ చేయలేక అందులో నిజం తెలుసుకోలేక కామెంట్లు పెట్టేవాడు, అది వాళ్ళు కూడా అటువంటి వాళ్ళు. నేను నిన్న చెప్పింది కూడా కులశేఖర్ తక్కువ చేయట్లా, మిగతా వాళ్ళంతా జాగ్రత్త పడండి అని చెప్పున్నా. అండ్ ఆయన లైఫ్ ఎంతో గొప్పగా ఉండాల్సింది, అనుకోకుండా ఆ రకం డైవర్ట్ అయిపోయాడని చెప్పున్నా. ఆయన డబ్బంతా అసలు ఏమైంది మీరు క్రాస్ చెక్ చేయండి. అద్భుతమైన పాటలు ఆయన ఇచ్చింది, రెమ్యునరేషన్ కూడా రేంజ్లో ఇచ్చేవాళ్ళు ఆయనకి. మీరు ఇందాక ఎవరు కామెంట్లు పెట్టారు, నా వీడియో కూడా కావాలని హైడ్ చేశాను ఇంకా, ఎందుకంటే బాధపడుతున్నారు కదా, సరే క్లారిటీ ఈ వీడియో ఇద్దామని చెప్పేసి ఇప్పుడు ఇస్తున్నాను. ఆయనకి రెమ్యునరేషన్ ఒకటి ఆపేశారు, అందుకే ఆయన పేదవాడే. రెమ్యునరేషన్ ఒకటి ఆపేస్తే పేదవాడు అవుతాడా? అందుకొచ్చి రెమ్యునరేషన్ అంటే ఏమైంది? వీడియో క్లోజ్ చేస్తున్నాను, సింపుల్గా చెప్తున్నాను. ఆయన పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, అల్జీమర్స్ వల్ల, మెదడుకు తెలియనటువంటి గాయం వల్ల, తెలిసి తెలియకుండా దొంగతనాలు చేసేసి అలా పాపమైన ఇబ్బంది పడి ఈ సవాళ్ళ శిక్షిస్తు వల్ల మొత్తానికి ఆయన ఏమైంది, అమీర్పేటలో రోడ్డు మీద నడుస్తున్న మూమెంట్లో పడిపోయాడు స్పృహ తప్పి. ఆ మూమెంట్లో 198 ఫోన్ చేశారు, అంబులెన్స్ వచ్చింది, గాంధీ ఆసుపత్రి చేర్చారు. ఎందుకంటే ఆయన దగ్గర డీటెయిల్స్ ఏమీ లేవు, ఆయన ఎవరు ఏంటో తెలియదు. అంతకుముందు కొద్ది రోజుల ముందు, కొద్ది నెలల ముందు ఆర్మీ పట్టణం కలిశాడు, నేను మళ్ళీ కలుస్తానని చెప్పేసి సంబంధం వచ్చాడంట. ఇంకా తర్వాత ఆయనకి ఏం తెలియదు అంట. మీరు క్రాస్ చెక్ చేయండి. నాకు నిజంగా చాలా బాధేసిందండి. నేను ఈరోజంతా వేరే వర్క్ ఉండి నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళా. ఆ కామెంట్లను అలాగే ఉండేసరికి నాకు తెలిసిన కూడా నాకు కామెంట్లు పెట్టారు. ఫస్ట్ టైం మీరు నెగిటివ్గా పెట్టారనిపిస్తుంది, ఫస్ట్ టైం మీరు కింద కామెంట్లన్నీ చూస్తే మీరు తప్పుగా ఈ వీడియో చేయడం నాకు అనిపిస్తుంది, క్రాస్ చెక్ చేయండి అని. నేను ఇప్పుడు వీడియోలు కింద కామెంట్ చూసుకునేది అందుకే నేను, ఎందుకంటే ఎవరు కూడా డైవర్ట్ కాకూడదని. సో జస్ట్ ఒక 5 hours గ్యాప్ ఇవ్వగానే ఇంకా అంతే.
ఆయన ఆర్ పట్నాయక్ గారిని కలిసి వెళ్ళిపోయారు కదా. ఆ తర్వాత ఈయన మన కులశేఖర్ ఎక్కడ ఉన్నాడని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెతికారా? సినీ ఇండస్ట్రీ వాళ్ళు వెతికారా? చెప్పండి, మీరు చెప్పండి. అందరూ డబ్బు ఉంటే మనుషులు ఉండేవాళ్ళు కదా, డబ్బు లేదండి. భార్య ఆయన ప్రవర్తన చూసి అంతకుముందు కూడా విసిగిపోయి వేరే వెళ్ళిపోయిందండి. ఎంత అల్జీమర్స్ ఉన్నా వేరే వాళ్ళతో ఇష్యూస్ ఏమి లేవు అనుకుందాం, ఇదంతా సూపర్ కరెక్ట్, బట్ అనుకోకుండా ప్రమాదం ఇలా జరిగింది అనుకుందాం. కాపాడుకోరా అండి? ఆయనతో మనిషి ఉండరా అండి? మనిషి కనకడపకుండా పోయాడు అన్నప్పుడు మిస్సింగ్ కేసు ఇవ్వరా అండి? కామెంట్ ఆప్షన్ ఉందా కదా అని అలా కామెంట్లు పెట్టుకుంటూ పోతే నేను ఫ్లోలో మిస్ అయ్యాను కదా అని చెప్పేసి దానికైతే మరొకరు కామెంట్లు పెట్టుకుంటా. కొంచెం ఆలోచించండి. నేను రెస్పాన్సిబుల్ జర్నలిస్ట్గా ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. అందరిలాగా సోకాల్డ్ బ్యాచ్ లాగా ఓవర్ యాక్షన్ చేసే బ్యాచ్ కాదు నేను. కనీసం నా ఛానల్ కింద నేను యాడ్స్ కూడా తీసుకోను. మీరు చూడటం వల్ల వచ్చే డబ్బులు చాలనుకుంటున్నాను నేను. వీడియో క్లోజ్ చేసి చివరికి ఒక మాట, ఆయన అసలు ఎలా దొరికాడు తెలుసా మీకు? మార్చురీకి ఆసుపత్రికి వచ్చారు, ట్రీట్మెంట్ చేశారు, బ్రతకలా, చనిపోయాడు. ఎవరయ్యా తెలియదు, ఎవరికి తెలియదు. సినిమాలో మనం చూపిస్తారు కదా, అదే దేవుడు కానీ సడన్గా పెద్ద గాలి వచ్చింది, ఆ గాలి రాగానే ఒక డెడ్ బాడీ మీద ఆ గుడ్డ పక్కకి వెళ్ళిపోయింది. అప్పుడు వేరే వాళ్ళు చూస్తారు, అక్కడ ఉన్న వాళ్ళు అరే వీళ్ళు రా అని చెప్పేసి గుర్తించి బోరిని ఏడుస్తారు. ఎగ్జాక్ట్గా నా కులశేఖర కృష్ణలో అదే జరిగింది. కాబట్టి మీరు క్రాస్ సెక్షన్ గాంధీ ఆసుపత్రికి వెళ్ళి ఆయన చనిపోయిన తర్వాత ఆయన బాడీని మార్చుకి తీసుకెళ్తున్నారు. బాడీ మార్చి వచ్చేసి పద్మనాభ సైడ్ ఉంటుంది, బట్ లోపల నుంచే వెళ్ళాలి. అలా తీసుకెళ్తున్న మూమెంట్లో ఒక నర్స్ చూసింది, అరే ఈయన కులశేఖర్ సార్ అని చెప్పేసాను. అక్కడ షాక్ అసలు. కులశేఖర్ సార్ అంటుంది, ఎవరి కులశేఖర్? అరే సాంగ్ రైటర్ అయ్యా. అక్కడ గూగుల్లో చెక్ చేస్తే, యూట్యూబ్లో చెక్ చేస్తే, అరే నాయన రాను రానంటూనే చిన్నదో కానీ వానా 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 అది కానీ దేశం మనదే జై సినిమా అది కానీ అలా చెప్పుకుంటూ పోతే జైమ్ సినిమాలో ఊహల పల్లకీలో ఊరేగించన చిత్ర సినిమా కానీ నిండు గోదావరి కథ మన ప్రేమ అంటూ నువ్వు లేక నేను నది కానీ అసలు ఎక్స్ట్రాడినరీ అండి ఆ మనిషి రాసిన సాంగ్స్. ఆ పాటలకు రెమ్యునరేషన్ కూడా బ్రహ్మాండంగా ఇచ్చేవాళ్ళండి ఈయనకి. ఆ డబ్బులన్నీ నీకు వెళ్ళిపోయి మీరే ఆలోచించండి. ఆయనకి డబ్బులు ఇవ్వకుండా లేరండి, డబ్బులు ఇచ్చారు. ఒకవేళ కెరీర్ ఎండింగ్లోనో లేదన్నప్పుడు చివరి మూమెంట్లో పెట్టింది అయి ఉండొచ్చు కాక, అంతకుమించి డబ్బులు ఆయన నిలుపుకోవాలా. ఇంకేమైందంటే మీరే ఆలోచించుకోండి. నేను ఆయన ఇంకేం తక్కువ చేయను. వీడియో మెయిన్ ఇంటెన్షన్ చెప్తున్నా కదా, నేను మీ కామెంట్ రిప్లైలు ఇస్తున్నానో, మీరు ఏ కామెంట్ పెట్టినా జస్ట్ దాన్ని ఇగ్నోర్ చేస్తున్నానో, మీరు వేరే విధంగా అనుకొని అట్ట పడితే కామెంట్లు పెట్టకండి. కొన్ని వీడియోలో నేను జస్ట్ లైట్గా నిజం మాత్రం చెప్పగలను, మొత్తం వివరించలేను. మొత్తం వివరిస్తే వాళ్ళు తక్కువ చేసినట్టు ఉండిద్ది, అది నాకు వద్దు. నేను ఏ నిజం చెప్పినా కానీ అవతల వారి గురించి చెప్పడం కొంచెం, దానివల్ల మిగతా సొసైటీ బాగుపడాలి, అలా ఇంకెవరు చెయ్యొద్దు అనేది నా యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఎందుకు అవతల గురించి నేను తక్కువ చేసేసి వ్యూస్ రావడం, దాని మీద రూపాయి వస్తే బాగుపడుతుంది అంత దరిద్రంగా నేను ఆలోచించను. సీరియస్లీ అండి, ఈరోజు కొంచెం అవుట్ ఏమంటారు సరదా బయటికి వెళ్ళాను, కానీ వచ్చి రాగానే ఇంటికి వచ్చి మొబైల్ చూసుకుంటే అసలు ఎంత అంటే మూడంతా దొబ్బేసింది అసలు. మరి ఇంత ఇదిగా ఉన్నారేంటే బాబు అని చెప్పేసి మొత్తం ఏదైతే ఉందో నిజం మొత్తం మీకు చూపించేదా? నిజమండి, మన సొసైటీ నిజం ఎట్లా తగలాడుతూ ఉంది. అవతల చెప్పింది నిజమా కాదా అని ఈ మనిషి అబద్ధం చెప్పడు కదా, ఎక్కడైతే జరిగి ఉండేదిలే. ఆహా, నీకేం తెలుసు? నువ్వు చూసావా? మీరు క్రాస్ చెక్ చేయాలి కదా. ఆ మనిషి అనాథ శవంలాగా మార్చుడి దగ్గర ఎలా ఉన్నాడు? అల్జిమర్స్ ఉంది, మతిమరుపు ఉంది, తెలిసి తెలియకుండా సైకిల్స్గా ఇబ్బందిలో ఉన్నాడు. మరి ఆ మనిషిని కాపాడుకోవాలి కదా, ఎవరొకళ్ళు ఎందుకు కాపాడుకోవాలా? ఆ మనిషి కెరీర్లో ఎక్స్ట్రాడినరీ హిట్స్ ఉన్నాయి కదా, డబ్బులని ఏమైనాయి? వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎటు వెళ్ళిపోయారు? క్రాస్ చెక్ చేయరు, కామెంట్లు మాత్రం పెట్టాలి.